తల్లిని మించిన తీర్థం, తండ్రిని మించిన క్షేత్రం ఎక్కడైనా ఉంటాయా? పైగా నా తల్లి సామాన్యురాలా పార్వతీదేవి, నా తండ్రి సామాన్యుడా పరమేశ్వరుడు. వీళ్ల చుట్టూ తిరగడం కంటే భూమండలం తిరగడం అనేది ఎక్కడైనా ఉందా అసలు? యక్ష ప్రశ్నలో ధర్మరాజు కూడా మాట, తల్లి కంటే ఎవరయ్యా గొప్పవాడంటే భూమి. భూమి కంటే గొప్పది ఎవరంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే గొప్పవారు ఎవరంటే తండ్రి అన్నాడు. యక్ష ప్రశ్నలో చెప్పిన సమాధానం సరిగ్గా అది. అంతకుముందే ఆ భావన ఉంది కాబట్టి వినాయకుడు వెంటనే తల్లిని మించిన భూమి ఎవరు, తండ్రిని మించిన ఆకాశం ఎవరు, మా అమ్మా నాన్నని ఎక్కడ పెట్టుకుని నేనే తిరగడం ఏమిటి పని లేకుండా. తమ్ముడు పెడితే వెళ్ళాడు, వాడు ఇంగ్లీష్ మీడియం, నేను తెలుగు మీడియం ఇక్కడ. అందుకని ఈయనకి తెలివితేటలు వేరు, ఇంకా సారం గ్రహించాడు. మాతృభాష కదా, సారం గ్రహించాడు. అందుకని వెంటనే అమ్మా నాన్న ఓసారి కూర్చోండి అబ్బాయి చెప్పాడు ఎందుకైనా మధ్యన కూర్చోబెట్టేసింది ఈవిడ. గజ చర్మం లాగి కూర్చోబెట్టేసి ఈయన కూర్చున్నాడు అక్కడ. వెంటనే 3 సార్లు తిరిగేశాడు. నాకు మిగిలినవన్నీ అనవసరం, తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసిన దాని ఫలితం చెప్పమన్నాడు. వెంటనే పరమేశ్వరుడు నోరు